ప్లాన్ 1 ఫెయిల్ అయింది. ప్లాన్ 2 ఎలా అయినా సరే వర్కౌట్ చేయాలి. ఏయ్ లీలా, మాలా, బాలా, షీలా, షకీలా, బాగా చూసుకో, అందరూ ఫ్రెషే. కుర్రాడు బాగా కాక మీద ఉన్నాడు. మంచి టేస్టీ. ఫ్రీ సర్వీస్ అనుకున్నావా? పద. నీలాంటి కుర్రాడు తగిలి చాలా రోజులయ్యింది. రా. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. ఏ ఫస్ట్ టైమా? నాతో రిబ్బన్ కటింగ్ అంటే ఇక నీ లైఫ్ 3 flowers 6 fruits. ఒక్క నిమిషం అండి, బాత్రూమ్కి వెళ్ళి వస్తాను. అమ్మ దొంగ, పద నేను వస్తాను. అది పర్సనల్ ప్రాబ్లం అండి, మీరు వద్దులేండి, ఇప్పుడే వచ్చేస్తాను. ఒక్క నిమిషం. అమ్మయ్య. 10. హలో సార్. చెప్పండి సార్, ఇక్కడ తూర్పేట్ ప్లాట్ నెంబర్ 55లో ప్రాస్టిట్యూషన్ జరుగుతుంది సార్. మీరు వెంటనే రావాలి. నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ సార్, ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ ఫస్ట్ రూమ్ మర్చిపోకండి సార్. ఏయ్ ఎంతసేపు? త్వరగా రా. అమ్మో అబ్బాయి, నువ్వు వస్తావా? నేను రానా? పోలీసులు వచ్చేలాగా ఎలాగైనా మేనేజ్ చేయాలి. ఇక లేట్ చేయకు, మొదలు పెట్టు. ఒక అరగంట వెయిట్ చేద్దాం. ముహూర్తం చూసి చేసుకోవడానికి ఇదేమైనా ఫస్ట్ నైటా? అది అసలే కొన్నేళ్లుగా ట్రాక్ మీద లేని ట్రైన్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే ఇచ్చి ఇప్పుడు రెడ్ సిగ్నల్ ఇస్తావా? ఇక నా వల్ల కాదు. సిక్స్ ప్యాక్ ఇంకా నిన్ను వదలను. ఒక అరగంట వెయిట్ చేయండి ప్లీజ్. ప్లీజ్ ప్లీజ్ నా మాట వినండి. ప్లీజ్ వస్తున్నాను. అర్థం చేసుకోండి. అరగంట వెయిట్ చేయండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఏం చేస్తున్నారు? అనుకున్నావా? ఏమిరా మంచి మూడ్లో డిస్టర్బ్ చేసినానా? లేదు, సేవ్ చేసావు. ఏందిరా ఎక్కడికి వెళ్ళినా షాక్ ఇస్తున్నాడు. చూడు, జడ్జిని కొట్టాలనుకున్నాను, కుదరలే. వాడి కూతుర్ని రేప్ చేయాలనుకున్నా, అది కుదరలే. బ్యాటరీ వీక్ ఏమో. ఎక్కువ మాట్లాడితే రేప్ చేస్తాను. రేప్ చేయడం ఎందుకు? డబ్బులు ఇస్తే నేనే వస్తాగా. అన్నా, దాని సంగతి తర్వాత, ముందు వీడి సంగతి చూడు. రేయ్, ఆ రోజు తప్పించుకున్నావు, ఈ రోజు ఇప్పుడు చూడు. బాసు, నా ప్రాబ్లమ్స్ నాకున్నాయి. మన గొడవ తర్వాత చూసుకుందాం. 10 నిమిషాల్లో పోలీసులు వస్తారు, న్యూసెన్స్ అయిపోతుంది. పోలీసులా? ఇది నా ఏరియా, ఇక్కడికి నాకు తెలియకుండా ఎవ్వరు రారు. వస్తారు బాసు. ఏయ్, కథలు చెప్తున్నావా? ఏ లో బ్యాటరీ డిస్కషన్స్ ఆపి మూడు పోయే లోపు ఎవరో ఒక రండి. డబ్బులు పడుకునే నీకెందుకే ఇంత బలుపు? బాసు బాసు, గొడవ నీకు నాకు మధ్యలో ఆవిడెందుకు? వదిలే. ఏయ్, రేప్ చేస్తానోగా.
అన్న ఇంకొకసారి కొట్టనా ఇంకొకసారి పంది సచ్చినోడా. హలో చూస్తున్నావుగా ఎట్ట కొడుతున్నాడు. పోలీస్ పోలీస్ పోలీసులా పోలీసులా? పోలీస్ రేయ్ లోపల ఏ లెజెండరీ ఉన్నా సెలబ్రిటీ ఉన్నా ఎవరిని వదలొద్దు. అందరిని అరెస్ట్ చేయండి. ఎవరిని వదలకండి. మొత్తం అన్ని రూములు చెక్ చేయండి. రేయ్ రారా ఇటు. ఇదిగో సార్ గంట క్రితమే నిన్ను వదిలిపెడితే ఇంటికి వెళ్ళకుండా డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చావా? నేను మీరు ఇక్కడికి వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నాన్న. ఎవరో మహానుభావుడు ఫోన్ చేసి కరెక్ట్ అడ్రస్ చెప్పాడు. రేయ్ నేనే. తీసుకెళ్ళండి. యాదవ్వా ఈ బ్లూ సారీ ఎవరు? చాలా థ్యాంక్స్ ఎస్ఐ గారు, కరెక్ట్ టైంకి వచ్చి నా శీలాన్ని కాపాడారు. యదవ సీన్లు ఆడమాక స్టోరీ మారిపోద్ది. ఇప్పటికీ నీ శీలాన్ని 100 సార్లు కాపాడానే. పదా ఎక్కడికి? గెస్ట్ హౌస్ కా? ఫామ్ హౌస్ కి. నేను తర్వాత ఫోన్ చేస్తానే. ఏ 203 బాబు కానిస్టేబుల్ కదా మేము పెద్ద తప్పు చూసినట్టు. ఏదో ఈ రోజు జాంపళ్ళ వ్యాపారం బ్రహ్మాండం సాగింది. ఈ జాంపడితో కాసేపు సరదా ఉందామని వస్తే మధ్యలో నీ వాళ్ళంటే ఇదిగో ఇటు కాదని ఈ జేబులో 100 తీసుకోపా. చూస్తున్నాం ఏంటి సరిపోలేదా? అయితే ఈ జేబులో ఇంకో 100 తీసుకోపా. జాంపళ్ళే నువ్వా? జంపండ్లు నువ్వు జైలు నుంచి ఎప్పుడు వచ్చావు? నువ్వు ఇక్కడ ఉన్నావు బాబు. ఈడు లాంటి బోకులు ఉండాల్సిన చోటు బోకా? కాదా మరి? నువ్వు ఇక్కడ ఉండకూడదు బాబు. ఇటు కానిస్టేబుల్ ఇదిగో నా వెనకాల జేబులో 100 తీసుకో. నువ్వు రా బాబు. అరే, అది కాదు. సార్ పదా మరి జాంపండి పదరా. మళ్ళీ ఎవరికి రా? ఇంత గ్రాండ్ గా అరెస్ట్ అయ్యాం, ప్రెస్ కి తెలియద్దా? టీవీలో కనిపించావా? అయ్య బాబాయ్ అచ్చడి పంపించండి బాబు. సార్ సార్ ఇక్కడ మేము బ్రోతలాస్ అరెస్ట్ అయ్యాం సార్. మీరు తొందరగా వచ్చేయండి. ఇప్పుడే తీసుకెళ్తున్నారు బాబు. డ్రైవర్ బాబు డ్రైవర్ బాబు డ్రైవర్ బాబు బండాబు నేను టీవీలో కనిపించాలి. ఏందన్నా నడుం నొప్పిగా ఉంది. ఏమండి ఎస్ఐ గారు, మా అన్నకు నడువు నొప్పంట. ఆ కుర్చీ ఇటేనే. ఎక్కడ్రా నొప్పి? చెప్పాను కదండి నడువు నొప్పని. రేయ్ వాయిస్ లేస్తుందండి. ఏనానా కుర్చీ కావాలా? చిత్తికి పోద్ది. ఏంటి కిళ్ళ? ఏమండి ఎస్ఐ గారు మనకి కిళ్ళంట. బెదిరించి వెళ్ళిపోతే సరిపోతా? మంచిగా రేయ్ మీరు అడుగుతున్నారా ఆర్డర్ వేస్తున్నారా? ఎరా నీకు ఎక్కిల్లా? మంజీరా వాటర్ కావాలా మినరల్ వాటర్ కావాలా? అరే ఎక్కిళ్ళు ఆగిపోయాయే. ఇప్పుడు మొదలవుతాయరా అసలైన ఎక్కిళ్ళు. ఏంట్రా కుర్చీ కావాలా నీకు? కుర్చీ వాటర్ కావాలా? వాటర్. రేయ్ చిత్తికి పోద్ది. ఇతనికేం సంబంధం లేదు సార్. ఎరా ఈ ఫ్రెండా? అవును సార్. చూపెట్రా చూపెట్రా చూపెట్టి చంపేస్తా. బాబు నాదా? హలో అరే సుశాంత్ ఎక్కడ ఉన్నావు? పోలీస్ స్టేషన్ లో. అంటే టీవీలో వస్తున్నది నిజమేనా? వస్తుందా? అయితే నా ప్లాన్ వర్కౌట్ అయినట్టే. ఏనా ఉక్కబోతుందా? మా అన్నకు ఉక్కబోతుందంట. నన్ను వదిలే, నాకు ఓపిక లేదురా. అలవాటైపోయి నమస్కారం సార్. నీ కొడుక? అవును సార్. భలే వాణ్ణి కన్నావయ్యా. వాడి తరఫున సారీ చెప్పడానికి వచ్చాను సార్. ఛ, నీ పద్ధతి చూస్తుంటే ఆడి తరపున వ్యభిచారం నువ్వు చేసేటట్టున్నావు. సార్ మీరు చాలా హార్ష్గా మాట్లాడుతున్నారు. లేకపోతే ఆడు చేసిన ఏదో పనికి విగ్రహం కట్టి దండేయమంటావా? దేర్ షుడ్ బి సమ్ కర్టసీ సార్. తొక్కలో కట్టేసి ఎక్కువ మాట్లాడమంటే నిన్ను కూడా బొక్కలో వేస్తాను.
టైంలో? జడ్జి గారు సుశాంత్కి బెయిల్ ఇచ్చారండి. జడ్జి గారు నాకు బెయిల్ ఇవ్వడం ఏంటి? నువ్వు వెళ్ళవయ్యా. ఎక్స్క్యూజ్ మీ, జడ్జి గారు మా అబ్బాయికి బెయిల్ ఎందుకు ఇచ్చారు సార్? ఎందుకంటే జడ్జి గారు అమ్మాయి మీ అబ్బాయిని ప్రేమించింది కనుక ఆ అమ్మాయి అరేంజ్ చేసింది. ఏమయ్యా నువ్వు ఇంకా వెళ్ళలేదండి? ఏ సుబ్రహ్మణ్యం సార్. ఆ కుర్రాన్ని పంపించాయి. అలాగే సార్. వస్తానన్నా. నువ్వు లేచావేంటి? కుర్రాడు అంటేను కూర్చో. నుంచుని కుర్రాడు అంటన్నా. ఏంటిదంతా? నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తుందా? ఇవన్నీ చూస్తుంటే ఇంతకు ముందు కంటే ఇప్పుడే నీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాను. దానివల్ల నీ మీద ప్రేమ ఇంకా పెరుగుతుందే తప్ప తగ్గటం లేదు. అమ్మా సోప్ అక్కడే ఉంది. అమ్మా టవల్. అమ్మా కాఫీ. స్నేహ చాలా మంచిదిరా. ప్రపంచంలో ప్రేమించిన ఏ అమ్మాయి చేయని పని ఆ అమ్మాయి నీకోసం చేసింది. మీ ఇద్దరి మధ్య ఏమైందో నాకు తెలియదు, కానీ అలాంటి అమ్మాయిని ఎట్టి పరిస్థితులను వదులుకోకు. ఓ ఫ్రెండ్గా చెప్తున్నాను. మంచి ఫ్రెండ్, కోచ్ లాంటివాడు. మన లోపాలను ఎత్తి చూపడంతో పాటు ఎలా ఆడాలో కూడా నేర్పిస్తాడు. అర్థమైందనుకుంటా. నువ్వు జీవితంలో ఏ విషయాన్ని సీరియస్గా తీసుకోలేదు, కనీసం దీన్నైనా తీసుకోరా. ఆ అమ్మాయిని వదులుకో. తర్వాత ముహూర్తాలు పెట్టుకుందాం. ఓకే? మీ ఇష్టం డాడీ. హాయ్ స్నేహ. హాయ్. గీతా, బట్టలని తెచ్చుకున్నావు కదా? ఏ నువ్వు తెచ్చుకోలేదా? నేను తెచ్చుకున్నాను. నువ్వు తెచ్చుకున్నావో లేదో అని. నా గురించి చాలా ఎక్కువ ఫీల్ అవుతున్నాడు. చూసి చాలు. అవురా, సుశాంత్ గారు ఎక్కడ? ఆడా లేట్ కమ్మర్, వాడేప్పుడు టైంకి రావాలి. ఈడేంట్రా ఇలా షాక్ ఇచ్చాడు? ఏంట్రా బాస్? డ్రైవర్ చాలా ఫాస్ట్ అంట. రే గట్టి పట్టు కూర్చో, ముందు ముందు చాలా స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి. సుశాంత్ ఏం జరిగిందిరా? స్పీడ్ బ్రేకర్. సుశాంత్ అటు. సుశాంత్ ఏమైంది? అయ్యో ఓకే. స్నేహ వెయిట్, వాటర్ బాటిల్ ఉందా? ఎవరి దగ్గర వాటర్ బాటిల్ ఉందా? లేదే. వాటర్ బాటిల్ తీసుకోవడానికి ఏంటే మరి టూ మచ్ చేస్తున్నావు? స్నేహ Oh my God. Oh,
డాక్టర్స్ రూమ్ ఇటు వచ్చానండి. ఎక్స్క్యూజ్ మీ. నో ఇది హెచ్ఓడి రూమే. కమ్ ఇన్. ఐఎమ్ బ్రహ్మి ఉల్లాస్, ఏజ్ 36, ఎక్స్పీరియన్స్ 26. ఐఎమ్ రామ్ కోటి, ఏజ్ 56, ఎక్స్రే 66. మీ ఏజ్ కంటే మీ ఎక్స్రేస్ ఎక్కువ ఉన్నట్టున్నాయి సార్. ఏం చేయమంటావు? ప్రతి సంవత్సరం ప్రాజెక్ట్ వర్క్ కోసం ఇక్కడికి స్టూడెంట్స్ గా వస్తారు, లవర్స్ గా వెళ్తారు. వాళ్ళ పేరెంట్స్ సూమోల్లో వస్తున్నారు, నన్ను అంబులెన్స్ లో పంపిస్తున్నారు. అర్థమైంది సార్. ఎగిరిపోయేది వాళ్ళు, ఇరిగిపోయేది మీకు. ఇకపై అలా జరగదు సార్. ఈ ఉల్లాస్ మిమ్మల్ని ఎప్పుడు ఉల్లాసంగా ఉంచుతాడు. బిలీవ్ మీ సార్. ఐ నో, నాకు తెలుసు. అందుకే నిన్ను స్పెషల్ గా అపాయింట్ చేసింది. ఓకే. హైదరాబాద్ నుంచి కొత్త బ్యాచ్ రాబోతుంది. అలాగే సార్. ఈసారి ఇక్కడ నుంచి స్టూడెంట్స్ గానే వెళ్ళాలి, లవర్స్ గా వెళ్ళకూడదు. మీరేం భయపడకండి సార్. పారాచూట్ లేకుండా ఫ్లైట్ లోంచి దూకినండి. ఆగినప్పుడు టూ మచ్. నడిగుడ్డ వేసుకొని పడుకోండి సార్. ఏంట్రా ఏంటి పబ్లిక్ గానా? తప్పగా కమ్ దిస్ సైడ్. బాయ్స్ అండ్ గర్ల్స్ కమ్ ఆన్ సెపరేట్. ఓ ఆ టైపా? బాధపడకరా, భగవంతుడు అందరికీ అన్నీ ఇస్తాడు. కాకపోతే నీకు రెండు కలిపే ఇచ్చాడు. గో దట్ సైడ్, గో. నా గురించి చెప్పాలంటే పెద్దగా ఏం లేదనుకుంటా. ఎవరది? జూ పార్క్ లో సింహాన్ని చూస్తుంటారు, జురాసిక్ పార్క్ లో డైనోసార్స్ చూస్తుంటారు. బట్ మీరే పార్క్ లో ఉంటారు సార్. ఎవర్రాది? ఎక్స్ట్రా జోకులు వేస్తున్నారండి రోయ్. చూడండి స్టూడెంట్స్, ఈ ప్రాజెక్ట్ వర్క్ లో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అబ్బాయిలు ఎప్పుడు అమ్మాయిల వంక కన్నెత్తి చూడటం గానీ మాట్లాడటం గానీ ఉండకూడదు. అలాగే అమ్మాయిలు కూడా. రేయ్ నెంబర్ 5, ఎక్కడిక్కడ జరుగుతూ వెళ్తున్నావు. గో టు లైన్. నా తలకాయకి వెనక వైపు కూడా కళ్ళుంటాయిరా. నిజమే రోయ్, సార్ కళ్ళు వెనకే ఉన్నాయి. ఏంట్రా నవ్వుతున్నారు? ఎక్స్ట్రాలు చేశారంటే కట్ చేస్తాను. ప్రాజెక్ట్ వర్క్ చాలా సీరియస్ గా మెయింటైన్ చేయండి. సస్పెండ్ చేస్తే 1 year పోద్ది. ఓకే, కమ్ ఆన్ ఫాలో మీ. చూడండి స్టూడెంట్స్, 19వ శతాబ్దంలో రైట్ సోదరులు అనేవాళ్ళు ఈ ఫ్లైట్ ని కనుక్కున్నారు. ఇప్పుడు మీరు కొనుక్కున్నారా? జోకులు ఎక్కువ అవుతున్నాయి. కంట్రోల్ యువర్ సెల్ఫ్. కమ్ ఆన్ ఫాలో. ఫ్లైట్ ఎక్కాలంటే ముందు మెట్లు ఎక్కాలి. హలో హలో హలో, దిగు దిగు. మెట్లు ఎక్కాలన్న సంగతి నాకు తెలుసు. ముందు నేను ఎక్కాలి, తర్వాత మీరు ఎక్కాలి. అర్థమైందా? ఏంటి? నీకు తగులుతుందేమోనని నువ్వు వెళ్ళు. రండి రండి. నువ్వు ఆగిపోయావుంట్రా, రా. సార్ నాకు పాస్పోర్ట్ లేదు సార్. ఓ జోకులేస్తున్నావా? రా డబల్ రావా. డియర్ స్టూడెంట్స్, దీన్ని మినీ ఫ్లైట్ అంటారు. దీనిలో 6 మాత్రమే కూర్చోవాలి. 2 ఇంజన్లు ఉంటాయి. సార్ నాదో చిన్న డౌట్. ఏంట్రా? పైలట్ అవ్వాలంటే ధైర్యం ఉండాలి కదా సార్? ఎస్. మరి అందుకే కదరా సార్ అవ్వలేదు. ఏ గీత, ఏంటి ఫ్లైట్ ని ఎలా స్టార్ట్ చేస్తారు? ఏమ్మా స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? చేసేయండి. అది ఒక రెడ్ బటన్ కనబడుతుంది కదా, దాన్ని నొక్కితే ఇంజన్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోండి. ఇవాళ వచ్చారో లేదో ఇమీడియట్ గా స్టార్ట్ చేద్దామని. ఓ ఇది ఇంతేసినాయా? చాలా సింపుల్. సార్ చెప్పింది కరెక్టే. ఏంటి ఫ్లైట్ ని బాబుగారు సొమ్ము అనుకున్నావా? తను స్టార్ట్ చేయమంటావు, నువ్వు స్టార్ట్ చేయటం. తను ఏం చెప్తా చేస్తావా? తను చెప్తే ఏదైనా చేస్తావా? నువ్వు పెద్ద జఫా గడవేంటి? అది కాదు సార్. ఏంటి దీనికి పనిష్మెంట్ ఏంటో తెలుసా? ఇక్కడున్న ఫ్లైట్స్ మొత్తం క్లీన్ చేయి, క్లీన్ చేయి. ఓకే. నువ్వు ఇలా రారా. ఏం సార్ ఏంటో చూస్తున్నావు? నువ్వు సరదాగా చెప్పావు, వాడు సీరియస్ గా తీసుకున్నాడు. పాపం, నీ వల్లే వాడికి పనిష్మెంట్. వాట్ బ్రహ్మి, వాట్స్ హ్యాపెనింగ్? చూశారు కదా సార్, బాయ్స్ ఒకవైపు గర్ల్స్ ఒకవైపు.
అయినా నేను మీకేం చెప్పాను సార్? తడిగుడ్డ వేసుకొని పడుకోమన్నావు. అదే పని చేయండి, వెళ్ళండి. గుడ్, వెరీ గుడ్. తడిగుడ్డలు ఉన్నాయి కదా, వెళ్ళండి. ఏం రాస్తున్నావు స్నేహ? స్నేహ నీకు విషయం తెలుసా? ఇందులో ఇద్దరే కూర్చోవాలి. ప్లీజ్ డిస్టర్బ్ చేయకుండా ఉంటావా? ఓకే ఓకే. అరే రే నువ్వు ఉండు, నేనే వెళ్తాలే. హే సుజాత, బ్రహ్మి సార్ వస్తున్నారు చూడు. కర్మ వీడొకడు. ఏంట్రా మామా? ఒరే మామ సుశాంత్, ఈ బ్రహ్మిగాడు ఇక్కడ చాలా ఓవర్ చేస్తున్నట్రా. నా గర్ల్ ఫ్రెండ్ కలవటానికి వీలు పడట్లేదు. నువ్వు టెన్షన్ పడకరా, నైట్ హాస్టల్లో ఆడున్నాడు కదా, అక్కడ కలవచ్చులే. ఏరా, నాకు తెలియకుండా నైట్లు ప్లాన్ చేస్తారా? ఎప్పుడు వాకీ టాకీ నా దగ్గరే ఉంటదిరా. మీ సంగతి చూస్తాను రా జఫా గళ్ళారా. ఐల్ సి. రే, నాకే మస్కా కొట్టడానికి ప్రయత్నం చేస్తారా? ఈ బ్రహ్మం బతికుండగా జరగదురా. సుజాత సుజాత. ఆగిపోయాడురా, పిలు. సుజాత సుజాత పిలువరా, పిలు. ఎవరా నువ్వు? నేనా, గూర్ఖాన్ రా. నీలాంటి వాళ్ళు ఇలాంటి ఏదో పనులు చేస్తారని బ్రహ్మంగా నన్ను అపాయింట్ చేశారా. సర్లే గాని ఈ 100 తీసుకుని పండగ చేసుకో. 100 తీసుకొని పండగ చేసుకోనా? సుజాత, హిందూ మహాసముద్రాన్ని, హిమాలయాల్ని ఈ గూర్ఖాని ఎవడు కొనలేడురా. ఓ పని చేయి, ఈ 100 రూపాయలు తీసుకుని నువ్వు ఎంజాయ్ చేయి. ఓకే ఓకే. ఏం పర్వాలేదు. అందరూ జాగ్రత్తగానే ఉన్నారు కదా? జాగ్రత్తగానే ఉన్నారు కదా? లాక్ చేసుకోండి అమ్మా, లాక్ చేసుకొని అందరూ జాగ్రత్తగా ఉండండి. గుడ్ నైట్. ఇలా పడ్డానండి. ఈ అమ్మాయి ఎవరితోనో మాట్లాడుతుంది. డెఫినెట్గా బాయ్ ఫ్రెండ్ అయి ఉంటాడు. ఇదే కనెక్షన్ చూపిస్తాను. ఓకే అయితే రేపు కలుద్దాం. టైమా? ఏం కావాలి? ఏంటి లవ్వా? నైట్ టైం ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నావు? ఆడుతూనేగా. ఆల్రెడీ బుక్ చేశాను. ఫోన్ ఎందుకు? డైరెక్ట్ గా మాట్లాడు. రేయ్ దా దమ్మా. యు మీన్ మీ? అంత వంకలు తిరుగుతున్నావుంట్రా, మామూలుగా నడవలేవా? ఇద్దరు లవ్ చేసుకోండి, లవర్స్ కదా. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. ఈ కార్టూన్ ఫేస్ కడుతూ నాకు లవ్ ఏంటి? అసలు వీణెవరైనా లవ్ చేస్తారా? చిచి. అరే బాబాయ్ బాబాయ్, ఆ బ్రహ్మంగాడు గుర్కా వేషంలో వచ్చి రూమ్లన్నీ చెక్ చేస్తున్నాడు రా. గుడ్ ఈవినింగ్ కమిసా. గుడ్ ఈవినింగ్. ఎలా కనిపెట్టిందమ్మా? కనిపెట్టడానికి ఛాన్సే లేదే. రేయ్ అన్న పిలుస్తున్నాడని చెప్పి తీసుకురారా. రేయ్ రండిరా. రే గుర్కా, ఏంట్రా అన్నరమ్మంటున్నాడు. ఎవడ్రా అన్నవడరా? పద పద. ఎవడ్రా అన్నవడరా? ఎవడ్రా చెప్పరా? ఈడా ఎవడ్రా? నేనేరా అన్న. కొట్టి చెప్తున్నావేంట్రా? నువ్వు కొట్టడుతున్నావు కదరా. ఓహో, ఎందుకు పిలిచావు? గోర్ఖాలు ఎక్కడ ఉంటారా? నేపాల్లో ఉంటారు. మరి నీకు ఇక్కడేం పని? అది మన బ్రహ్మం. మన బ్రహ్మం ఏంట్రా? రెస్పెక్ట్ రెస్పెక్ట్. బ్రహ్మం గారు. మీకు సర్ప్రైజ్ ఇవ్వనా? నేనే బ్రహ్మాన్ని. నువ్వే బ్రహ్మం అని గ్యారంటీ ఏంటి? మీరు ఈ గెటప్ లో గుర్తుపట్టలేకపోతున్నారు బాబు. నేనే బ్రహ్మాన్ని, బ్రహ్మమే నేను. ఏంటి సార్ ఒక్కడనే ఉన్నారు కదా అని కొట్టబోతున్నారు? మీ వైపు 11 మంది ఉన్నారు సార్. నా వైపు ఎవరున్నారు సార్ సపోర్ట్ కి? కరెక్టే కదా. రేయ్ మీరు ముగ్గురు డల్లండి రా. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ బాబు. ఇప్పుడు అడగండి సార్. ఏంట్రా అడిగేది? ఇతనే బ్రహ్మం. అవును. ఇప్పుడు ఎందుకు కొట్టారు బాబు? నిన్ను అడుగుతుంటే వాళ్ళు మాట్లాడుతున్నారేంట్రా? అది మీరున్నారు సార్. మీరు ఎందుకు మాట్లాడతారు? మేమేదో మాట్లాడుకున్నాం కదా, మధ్యలో మీ సపోర్ట్ ఎందుకు? ఎందుకు పిలిచావరా? ఎందుకు పిలిచావు? ఎందుకు పిలిచావని నేను పిలిచారా సార్? మీరే పంపించారు కదా, మీరు వెళ్ళండి సార్, వెళ్ళండి. ఓకే
గోర్ఖాలు ఎక్కడ ఉంటారా? గేట్ అవుతూ ఉండాలి సార్. మరి నీకు ఇక్కడేం పని? తప్పైపోయింది సార్. కొడితే కొట్టారు కానీ అబ్బాయిల రూములో అబ్బాయిలు, అమ్మాయిల రూములో అమ్మాయిలే ఉన్నారు. అమ్మాయ్యా.